అసలు క్రీస్తు పుట్టుక ఎందుకు? లాస్ట్ ఇయర్ క్రీస్తు పుట్టాడు కదా, మరలా ఈ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అన్నది భారతీయ లోకోక్తి. పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు. అపుత్రస్య గతిర్నాస్తి. ఈ మాట విన్నారా మీరు? తెలుసా, చాలా మంది పూర్వకాలంలో రాజులు యజ్ఞాలు చేసి యాగాలు చేసి ఎంతమంది కూతుళ్ళు ఉన్నప్పటికీ కూడా కొడుకులు పుట్టే వరకు ఎంతో కాలం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉండేవారు. వారు కొడుకుల కోసం యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండేవారు. ఎందుకు? ఒకటి, వారి వారసత్వం పెరగాలని. రెండు, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు కాబట్టి. కొడుకులు పున్నామ నరకం నుంచి తప్పిస్తారో లేదో తెలియదు కానీ బ్రతికున్న రోజుల్లోనే తల్లిదండ్రులకు నరకాన్ని చూపిస్తున్న కొడుకులు ఎంతమంది లేరు? అమ్మాయి ఇక్కడే ఉండమ్మా ఇప్పుడే వస్తానని చెప్పి తల్లిదండ్రులను రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, షాపింగ్ మాల్స్ లో, ఫుట్పాత్ల మీద వదిలేసి తల్లిదండ్రులకి చిత్రవద హింసలు పెడుతున్న దుర్మార్గులైన కొడుకులు ఎంతమంది లేరు? కొడుకులు ఎప్పుడో పున్నామ నరకం నుంచి తప్పించే వాళ్ళ పక్కన పెట్టండి. పున్నామ నరకం నుంచి ఎప్పుడుకో తప్పిస్తాడు, కానీ బ్రతుకున్న రోజుల్లోనే నరకాన్ని చూపిస్తున్న దుర్మార్గమైన కొడుకులు అనేక మంది ఉన్నారా లేదా? చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తర్వాత, వాళ్ళ కొమ్ములు వచ్చిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాకు సంబంధం లేని వారని చెప్పి తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న అధములైన కొడుకులు పేట్రేగిపోతున్న ఈ సమాజంలో ఏ కుమారుడు నిన్ను పున్నామ నరకం నుంచి తప్పించువాడు? అపుత్రస్య గతిర్నాస్తి. పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు. పున్నామ నరకం నుంచి తప్పించువాడు పుత్రుడు వాస్తవమే, కానీ ఈ లోక సంబంధంగా పుట్టిన ఏ ఒక్క కుమారుడు కూడా బ్రతికున్న రోజుల్లోనే నరకాన్ని చూపిస్తా ఉంటే వాడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడో లేదో దేవుడెరుగు. కానీ ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు పాపమును తన మీద తాను ఒక రుణముగా పత్రముగా వేసుకొని నీ కొరకు నా కొరకు తానే పాపమయ్యి నిన్ను నన్ను పున్నామ నరకం నుంచి తప్పించడానికి ఒకే ఒక్క కుమారుడు మీ కొరకు నా కొరకు జన్మించాడు. ఇందాక వాక్యాన్ని చదివి వినిపించారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద మనుషులు చేస్తున్న పాపము నుంచి మనుషులను విడిపించి, మనుషులు చేస్తున్న తప్పిదముల నుంచి మనుషులను తప్పించి, లోకములో పాపములో పడిపోతున్న మనుషుల యొక్క పాపమును చంపి పాపిని పవిత్రుడిగా మార్చి ఆ పవిత్రుడిని పరమునకు చేర్చడానికి, అనగా పున్నామ నరకము నుంచి ఒక వ్యక్తిని తప్పించడానికి భూమి మీదకు అవతరించిన పుత్రుడు. నేను బైబిల్ పట్టుకొని ప్రకటిస్తున్న నా చిరైడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఆ పుత్రుడు మనల్ని పున్నామ నరకం నుంచి తప్పించగలడు.